హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. పరిశోధనాత్మక విద్యాబోధన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగాంచిన కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్లలో 2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. మెరిట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పరీక్షా విధానం గురించి, కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. ఎస్ సార్, కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో నిర్వహించనున్నటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, అలాగే టార్గెట్స్ గురించి, స్కాలర్షిప్ గురించి, పరీక్షా విధానం గురించి క్లారిటీ ఇస్తారా? అందరికీ నమస్కారం. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, మరియు 2025 విద్యా సంవత్సరంలో చేరబోయే విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యూనివర్సిటీ తరఫున అందరికీ నమస్కారం చెప్తున్నామండి. 45 వసంతాలు పూర్తి చేసుకున్న కేఎల్ యూనివర్సిటీ ఈ రోజున కేఎల్ యూనివర్సిటీలో చదివిన లక్షలాది మంది విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు. వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, ఐటీ రంగంలో కానీ అనేక రంగాలలో ఈ 45 సంవత్సరాల్లో చదివిన విద్యార్థులు మంచి మంచి పొజిషన్కి తీసుకువెళ్ళిన ఘనత కేఎల్ యూనివర్సిటీకి ఉందని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అటువంటి అతిపెద్ద యూనివర్సిటీ ఎన్ఆర్ఐఎఫ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 22వ స్థానం, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ సెక్టార్లో మనమే టాప్ నెంబర్ 1 యూనివర్సిటీ. అలాంటి అతిపెద్ద యూనివర్సిటీ వేల మంది, లక్షలాది మంది విద్యార్థులకి ఉపాధి కల్పిస్తూ అనేక మంది విద్యార్థుల్ని స్కిల్లింగ్లో వాళ్ళని ట్రైన్ చేస్తూ, ఇంజనీరింగ్ కోర్సు అంటే ఒక సర్టిఫికేట్ కోర్సు కాదు. ఇంజనీరింగ్ కోర్సు అంటే ఒక స్టూడెంట్కి 4 ఏళ్ల పాటు ఒక చోట ఉద్యోగం చేయటం అని ఒక తీసుకొచ్చిన విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీ. చాలామంది విద్యార్థులు అనుకోవచ్చు, ఇంజనీరింగ్ అంటే ఏదో 4 ఏళ్ళు ఒక డిగ్రీ సంపాదించుకొని బయటికి వెళ్ళి ఏదో కోర్సులు నేర్చేసుకొని చదివేసుకుంటే ఒక డిగ్రీ వచ్చేస్తుంది, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందాం అని చెప్పి అనుకునే వాళ్ళకి అసలు అది కరెక్ట్ కానే కాదు. 4 సంవత్సరాలు మీరు కేఎల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే అక్కడ ఉద్యోగం చేయటం అంటే ఈ 4 సంవత్సరాలు మీరు ట్రైనింగ్లోనే మీరు 4 సంవత్సరాలు చదివేటప్పుడే ఉద్యోగం చేస్తారు. అటువంటి సర్టిఫైడ్ ఇంజనీర్లు కాకుండా క్వాలిఫైడ్ ఇంజనీర్లు అందించే ప్రముఖ విద్యా సంస్థ మన తెలుగు 2 రాష్ట్రాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఏదో వాళ్ళేదో వీళ్ళేదో వచ్చి ఏదో అనేసారనే దానికి తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఇది అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ఇది ఈ రోజు వచ్చిన యూనివర్సిటీ కాదు, ఈ పూట వచ్చిన యూనివర్సిటీ కాదు, 2 ఏళ్ల క్రితం వచ్చిన యూనివర్సిటీ కాదు, 10 ఏళ్ల క్రితం వచ్చిన యూనివర్సిటీ కాదు. దీని వయసు 45 సంవత్సరాలు, ఇంకో 45 సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు, ఆ పైన 10, 100 ఏళ్ళు అయినా సరే ఇదే క్వాలిటీ, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇదే ఫ్యాకల్టీ, ఇదే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఇంజనీరింగ్ అంటే ఉద్యోగం ఇచ్చే ఒక ప్రముఖ పాత్ర పోషించడంలో కేఎల్ యూనివర్సిటీ ముందుంటుంది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి సంవత్సరం పెట్టే విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయినాయి. ఫేజ్ 1, ఫేజ్ 2లో లాస్ట్ ఇయర్ 2024 విద్యా సంవత్సరంలో దాదాపు 1,00,000 మంది రాస్తే 2025 విద్యా సంవత్సరానికి 2 ఫేజులు కలిపి ఇప్పటికే 1,25,000 మంది విద్యార్థులు కేఎల్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. మూడో ఫేజ్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత పిల్లలకి పెట్టే ఫైనల్ ఫేజ్ ఎగ్జామినేషను రేపు 24వ తారీఖు నుంచి మార్చి 24 నుంచి 26వ తారీఖు వరకు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఇంపార్టెన్స్, కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ రాయటం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క కళ ఏంటంటే విద్యార్థి తక్కువ ఫీజులతో చదువుకోవాలి, అతి తక్కువ ఫీజులతో బయటపడాలి, ఎక్కువ స్కాలర్షిప్లు రావాలి అంటే మనకున్న మార్గం కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళకి కావాల్సిన బ్రాంచి స్కాలర్షిప్తో చదువుకోవాలి అంటే ఉన్న మార్గం కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది రాసిన ప్రతి విద్యార్థి స్కాలర్షిప్ పొందడం అనేది సులువుగా వస్తుంది. వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ చేరడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఎగ్జామ్ రాసిన దానికి ఎగ్జామ్ రాయిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. స్టూడెంట్స్ ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో యూనివర్సిటీ ఇచ్చే బెనిఫిట్స్ పొందాలి అంటే, స్కాలర్షిప్లు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. అందుకనే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రాశారు. ఇంకా థర్డ్ ఫేజ్ ఇంకా అవ్వలేదు. థర్డ్ ఫేజ్ అయితే దాదాపు ఇంకా మేము ఒక 50,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 1,75,000 మంది ఈ సంవత్సరం కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను రాయబోతున్నారు. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసే ఆన్లైన్ ఎగ్జామ్ ఇది. స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగే ఈ ఎగ్జామ్ కాబట్టి మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందనే దాని మీద స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచన చేసి ఈ నెల 24, 26 జరిగే ఎగ్జామ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ అండి, ఈ ఎగ్జామ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటంటారు? ఎగ్జామ్కి మనకి www.kluniversity.in లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఆ ఎగ్జామినేషన్ షెడ్యూల్, మీ స్లాట్ ఖచ్చితంగా మా యొక్క కాల్ సెంటర్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. మీకు అన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఎక్కడ రాయాలి, ఏ విధంగా రాయాలి అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి SMS రూపంలో, ఫోన్ కాల్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్సు ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ మీద చదువుకోవాలని చాలామంది ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ చదవాలంటే అందరికీ ఉన్న ఇదేంటంటే అమ్మ బోల్డ్ డబ్బులు పెట్టాలనుకుంటారు. అసలు బోల్డ్ డబ్బులు పెట్టవసరం లేదండి. బోల్డ్ డబ్బులు పెట్టి చదువుకునే రోజులు కాదు, టాలెంట్తో చదువుకునే రోజులు. స్కాలర్షిప్తో 50% ఉంది, 100% ఉంది, 25% ఉంది. ఒకప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఒక టైప్ ఆఫ్ పీపుల్ మాత్రమే వచ్చేవాళ్ళు ఒక 15 ఏళ్ల క్రితం. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో చదివే పిల్లలు డైలీ వేజెస్లో సంపాదించుకునే వాళ్ళు కూడా పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు అంటే తల్లిదండ్రులకు ఆలోచనలో, పిల్లలకు ఆలోచనలో ఎంత తేడా వచ్చిందనేది ఆలోచన చేయండి. ఎందుకు వచ్చింది అంత తేడా అంటే చదివితే ప్లేస్మెంట్ వస్తుంది. కేఎల్ యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్ వస్తుంది, కేఎల్ యూనివర్సిటీ చదివితే ఉద్యోగం వస్తుంది అన్న ఏదైతే ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని నిలబెట్టుకోవడానికే మేము అన్ని రకాల ప్రయత్నాలు ఎవ్రీ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. కేఎల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్సే కాకుండా ఇంటర్ మార్క్స్ కానీ, జేఈలో వచ్చినటువంటి హైయెస్ట్ పర్సంటేజ్ కానీ ఇలా వచ్చిన పిల్లలకి ఏమైనా స్పెషల్ ప్రయారిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. జేఈకి మేము హై ప్రయారిటీ ఇస్తాము. ఎందుకంటే జేఈ ఆల్రెడీ ఫేజ్ 1 ఎగ్జామ్ అయిపోయింది, ర్యాంకులు అనౌన్స్ చేశారు. జేఈలు ఎవరైతే 96% అండ్ అబవ్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి 100% ఫీ వేవర్ ఉంది. కాకపోతే స్టూడెంట్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో జేఈ కౌన్సిలింగ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి మీరు 100% ఫీ వేవర్ ఉంది కదా మాకు అవకాశం ఇవ్వండి అంటారు. అప్పుడు అయితే 100% ఉండదండి. మాకున్న లిమిటెడ్ సీట్స్ అంటే దాదాపు 25% ఆఫ్ ది సీట్స్ మేము జేఈ టాపర్స్కి ఇవ్వాలని చెప్పి పెట్టుకున్నాము. వాళ్ళకి ఉద్యోగం ఎష్యూరెన్స్ అంటే ప్యాకేజ్ ఎష్యూరెన్స్ కూడా మేము ఆ పిల్లలకి ఇస్తాం. జేఈ టాపర్స్కి 2 రకాల కేటగిరీస్ ఉంటాయి మనకి. ఆ కేటగిరీలో డ్రీమ్ కంపెనీస్, సూపర్ డ్రీమ్ కంపెనీస్ అని ఉంటాయి. స్టూడెంట్ దేనికి సూపర్ డ్రీమ్ కంపెనీకి వెళ్తాడా, డ్రీమ్ కంపెనీస్కి వెళ్తాడా అనేది మేము వాళ్ళ యొక్క వచ్చిన పర్సంటేజ్ని బట్టి, వాళ్ళకున్న మార్కులను బట్టి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం. జేఈలో టాపర్స్కి 100% ఏదైతే 100% స్కాలర్షిప్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ముందుగానే వాళ్ళు వచ్చి యూనివర్సిటీ అడ్మిషన్స్ని సంప్రదిస్తే వాళ్ళకి ఉన్న అవకాశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ బెనిఫిట్ అయితే పొందొచ్చు. అట్లాగే ఇంటర్మీడియట్ మార్కులు బేస్ చేసుకుని కూడా మెరిట్ స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ మెరిట్స్ బేస్ మీద ఉంది, జేఈ మీద ఉంది, అట్లాగే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ఉంది. వీటన్నిటికీ ఒకటి సోర్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక అతను రాసిన దాని మీద అతనికి స్కాలర్షిప్ కనుక రాకపోతే ఇంటర్మీడియట్ మార్కుల మీద అతనికి వచ్చిన పర్సంటేజ్ మీద అతనికి ఆ స్కాలర్షిప్ వస్తుందో లేదో చూస్తాం. ఒకవేళ ఈ రెండిట్లో రాకపోతే జేఈ రాస్తుంటే జేఈలో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఆ పర్సంటేజ్కి అతనికి ఎంత స్కాలర్షిప్ ఇవ్వచ్చు అనే దాని మీద అన్ని వైపుల నుంచి స్టూడెంట్కి ఎక్కడ బెనిఫిట్ కలుగుతుందో చూసి దాని ద్వారా స్కాలర్షిప్ ఎక్కువ ఇవ్వడానికి ఆ ప్రయత్నం అయితే స్టూడెంట్స్కి వచ్చే విధంగా చేస్తాం. అందుకనే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకనే అంతమంది ఒకప్పుడు 1000 మంది రాశారు, ఇప్పుడు లక్షల్లోకి వచ్చారు పిల్లలు. అంతమంది రాస్తున్నారు అంటే అర్థం దానికి ఆ ప్రయారిటీ ఉంది కాబట్టి అంతమంది రాస్తున్నారు, ఆ పోటీ ఉంది కాబట్టి అంతమంది పిల్లలు ఆ ఎగ్జామ్ రాస్తున్నారు.
స్కేల్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి అలాగే వాటి స్పెషాలిటీస్ గురించి వివరిస్తారండి? కేఎల్ యూనివర్సిటీలో కోర్సులు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కోర్సు ఉంది ఆ కోర్సు లేదు అని చెప్పడానికి ఏం లేదు. లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఉందో, ఇండస్ట్రీకి ఏది కావాలనుకుంటున్నామో ఆ కోర్సులు బిల్డ్ చేయడం, ఆ కోర్సుని స్టార్ట్ చేయడం కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేకత. మన దగ్గర ఉన్న కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, అట్లాగే మిషన్ లెర్నింగ్ ఉంది, అట్లాగే చాలా ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నాయో స్టూడెంట్స్కి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. స్టూడెంట్ ఎటువైపు వెళ్దాం అనుకుంటున్నాడు? డేటా సైన్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నాడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నాడా, ప్యూర్ సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాడా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ మీద వెళ్ళాలనుకుంటున్నాడా, లేకపోతే దేని మీదకి అతనికి ఇంట్రెస్ట్ ఉంది? ఇంటర్మీడియట్ పిల్లలకి అప్పుడే అవగాహన ఉండదు. మీరు అవగాహనతో వచ్చినా పర్లేదు, మా దగ్గరికి వచ్చినా మేము దాన్ని కౌన్సిలింగ్ చేసి నీకు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందో చూసి స్టూడెంట్కి ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సులో ఏవైతే మన దగ్గర అన్ని రకాల కోర్సులు ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఏ కోర్స్ అయినా సరే, ఏ కోర్స్ చదివే స్టూడెంట్ అయినా సరే ఇంకో కోర్సులోకి వెళ్ళొచ్చు. కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ చదవచ్చు, ఎలక్ట్రానిక్స్ చదివే స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, అట్లాగే మెకానికల్ చదివే స్టూడెంట్ మెకానికల్తో పాటు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, అట్లాగే ట్రిపుల్ ఈ చదివే స్టూడెంట్ ట్రిపుల్ ఈతో పాటు కంప్యూటర్ సైన్స్ చదవచ్చు, అట్లాగే సివిల్ చదివే స్టూడెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలనుకుంటే దాంతోపాటు అది చదవచ్చు. అంటే ఏదైతే స్టూడెంట్స్ చాయిస్ ఉందో వాళ్ళ చాయిస్ బేస్డ్ ప్రకారం చదివేదే మా దగ్గర ఉన్న కోర్సులు. అంతేగాని కంప్యూటర్ సైన్స్ అంటే 4 ఏళ్ల పాటు కంప్యూటర్ సైన్స్ చదవటం, మెకానికల్ అంటే 4 సంవత్సరాల పాటు మెకానికల్ చదవటం, ఈ సిస్టము ఓల్డ్ సిస్టమ్ మన దగ్గర కాదు. లేటెస్ట్ ఏదైతే టెక్నాలజీ ఉన్నాయో ఏది కావాలనుకుంటే అది చదవచ్చు. ఏ కోర్స్ చేస్తే ఆ కోర్సు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుంది. గురించి చాలా డెప్త్గా అనాలిసిస్ చేసి చెప్పారు అండ్ చాలా డెప్త్గా వాటి గురించి క్లారిటీ ఇచ్చారు. కొన్ని కోర్సెస్ గురించి చెప్పారు, మరి ఇంకా ఏవైనా కొత్త కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారా? కొత్త కోర్సులు అంటే లేటెస్ట్ మొత్తం అన్నీ ఉన్నాయండి. కేఎల్ యూనివర్సిటీలో ఈ కోర్సు లేదు అని చెప్పడానికి లేదు. స్టూడెంట్కి చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ ప్రకారం అతను ఏం చదవాలనుకుంటున్నాడో దాన్ని బట్టి అతనికి మల్టీ డిసిప్లినరీలో చదివే విధంగా ఆ కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏది కూడా మనకి ఓల్డ్ ప్యాటర్న్ కానీ ఓల్డ్ సిస్టమ్ కానీ అసలు మన దగ్గర అసలు రానే రాదు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏముంది, ఇప్పుడు చేరబోయే స్టూడెంట్కి 3 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ళు ఎందుకు అంటున్నాం, 4 ఏళ్ళు ఎందుకు అనట్లేదంటే 3 ఏళ్ళు ఉంటాడు మా దగ్గర స్టూడెంట్. 4వ సంవత్సరం ఖచ్చితంగా ఇంటర్న్షిప్కి వెళ్తాడు, ఇంటర్న్షిప్లో జాబ్ చేసుకుంటాడు, దానికి శాలరీ తీసుకుంటాడు. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ శాలరీ వస్తుంది. ఇదంతా కూడా జరగటానికి స్టూడెంట్కి కావాల్సిన టైం 3 ఏళ్ళే, 4 ఏళ్ళు కాదు. 4 ఏళ్ళు మా దగ్గర ఏ స్టూడెంట్ చదవడు, 3 ఏళ్ళు చదువుతారు. ఈ 3 ఏళ్లలో రాబోయే 3 సంవత్సరాలలో ఏ టెక్నాలజీకి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ టెక్నాలజీ ఇండస్ట్రీ కోరుకుంటుంది, ఏ టెక్నాలజీ మీద వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని బట్టి ఆ కోర్స్ సెలక్షను ఆ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో అయితే ఇక కేఎల్ యూనివర్సిటీ గురించి చెప్పక్కర్లేదు, బికాజ్ ఇప్పటికే చాలా మంచి రికార్డు ఉంది. మరి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్లేస్మెంట్స్ గురించి ఎలా ప్లాన్ చేయబోతున్నారు, ఎలాంటి రికార్డు ఉండబోతోంది ఈ ఇయర్? కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నథింగ్ బట్ ద బ్రాండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. యూనివర్సిటీలో చదివితే ఉద్యోగం వస్తుంది. ఎందుకు వస్తుంది ఉద్యోగం, ఎలా వస్తుంది ఉద్యోగం? 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి క్యాంపస్లో. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసింది టాప్ ఎంఎన్సీస్ లైక్ సిస్కో కానివ్వండి, లేకపోతే ఐబిఎం కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాయి. దాదాపు ఈ 3 అకాడమిక్ ఇయర్లో దాదాపు 30,000 స్కిల్ సర్టిఫికేషన్ చేశారు పిల్లలు మా దగ్గర చదువుకునే పిల్లలు. అందుకనే వాళ్ళకి ఆ ఉద్యోగాలు వస్తాయి. సర్టిఫికేషన్స్, స్కిల్ సర్టిఫికేషన్స్ ఎవరైతే స్టూడెంట్స్ మా దగ్గర చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ జాబ్ రావడానికి స్కోప్ ఉంది. వీఆర్ నాట్ గివింగ్ ది సర్టిఫికేట్, వీఆర్ నాట్ క్రియేటింగ్ ది, వీఆర్ నాట్ గివింగ్ ది స్టూడెంట్స్ ది సర్టిఫికేట్ ఇస్తే దాన్ని సర్టిఫైడ్ స్టూడెంట్స్ అంటారు. మనం ఇచ్చేది సర్టిఫికేట్ ఇంజనీర్స్ని కాదు, మనం చేసేది క్వాలిటీ ఇంజనీర్స్ని, క్వాలిఫైడ్ ఇంజనీర్స్ని తయారు చేస్తున్నాం. ఆ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఎలా వస్తారు అంటే త్రూ స్కిల్లింగ్ ద్వారా వస్తారు. అలాంటి స్కిల్లింగ్ సెంటర్స్ మా దగ్గర 34 ఉన్నాయి.
అట్లాంటి సెంటర్స్లో స్టూడెంట్స్ ట్రైనింగ్ అయితే అదొక్కటే కాదు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మన క్యాంపస్లో ఉంది. గవర్నమెంట్ సపోర్టుతో ఎన్ఎస్డిసి స్కిల్లింగ్ సెంటర్ మన దగ్గర ఉంది, అందులో ట్రైనింగ్ అవుతారు. అట్లాగే దాదాపు 145 స్టార్టప్స్ ఉన్నాయి. దానికి 145 స్టార్టప్స్ లేకపోతే ఆ స్టార్టప్స్కి ఫండింగు ఇట్లాంటివన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఈ వీటి ద్వారానే వస్తాయి. స్టూడెంట్స్ మెరిటోరియస్, స్టూడెంట్స్కి ఇచ్చే ట్రైనింగు, స్టూడెంట్స్ ఉన్న ఐడియాస్ని తీసుకొని వాళ్ళకి ఏదైతే ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఐడియాస్ని డెవలప్ చేసే విధంగా ఇక్కడ ట్రైనింగు అవన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని రకాల మంది అనేక రంగాల్లో వాళ్ళు ఉపాధి తెచ్చుకోవడానికి అవకాశాలు అని కేఎల్ యూనివర్సిటీలో ఎప్పుడూ ఉంటాయి. గత 16 సంవత్సరాలుగా మేము ఏదైతే స్టాండర్డ్ ఏదైతే ఉందో 100% ప్లేస్మెంట్ అనేది ఈ సంవత్సరం కూడా రేపు రాబోయే ఏప్రిల్ నెలాఖరికల్లా 100% ప్లేస్మెంట్ ఇచ్చి స్టూడెంట్స్ అందరూ బయటికి పంపించే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తున్నాం. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ చేసే బయటికి పంపిస్తాం. లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే హైయెస్ట్ ప్యాకేజ్ ఉందో ఈ సంవత్సరం దాన్ని దాటే హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకొచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. 58 లక్షలు అనేది ఆల్రెడీ మా దగ్గర చదువుతున్న స్టూడెంట్కి వచ్చిన ప్యాకేజీ 58 lakhs. దాన్ని బీట్ చేయడానికే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అలాంటి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు, అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు, తెచ్చుకునే సామర్థ్యం ఉంది, అలాంటి ట్రైనింగ్ మా దగ్గర ఉంది. కాబట్టి పిల్లలకి ఆ సామర్థ్యం వస్తుంది, ఆ తెచ్చుకుంటే కెపాసిటీ ఉంది. సార్, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, మరి అసలు కేఎల్ యూనివర్సిటీనే ఎందుకు ఎంచుకోవాలంటారు? రైట్ క్వశ్చన్. ఎందుకు కేఎల్, వై కేఎల్యు, ఎందుకు కేఎల్యు చూసుకోవాలి? చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అనేక రకాల యూనివర్సిటీస్ మన దేశంలో రాష్ట్రంలో ఉన్నాయి. మరి కేఎల్యుకి ఎందుకు రావాలి? కేఎల్యుకి ఎందుకు రావాలి అంటే డిసిప్లిన్ కావాలా, మీ అబ్బాయి అమ్మాయి ఉద్యోగంతో పాటు క్రమశిక్షణ ఉండాలా, కేఎల్యు సెలెక్ట్ చేసుకోండి. మీ అబ్బాయి చదువుకునేటప్పుడు మంచి స్కిల్లింగ్ కావాలా, కేఎల్యు ఆప్షన్ తీసుకోండి. మీ అబ్బాయి అమ్మాయి మంచి స్కాలర్షిప్తో చదువుకోవాలా, కేఎల్ ఆప్షన్ పెట్టుకోండి. చదువుకునేటప్పుడు మీకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే ఆల్రౌండర్గా మీ అబ్బాయిని అమ్మాయిని చూడాలనుకుంటున్నారా, కేఎల్ ఆప్షన్ తీసుకోండి. అంటే ఒక చదువుతో పాటు మిగతా రంగాలన్నింటిలో, క్రీడా రంగం కావచ్చు, లేకపోతే మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్కి ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉంది, స్టూడెంట్స్ యొక్క మైండ్ దేని మీద ఎక్కువ ఉంది, ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనే దాని మీద ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేయాలనుకుంటున్నారా, కేఎల్ యూనివర్సిటీ ఆప్షన్ పెట్టుకోండి. కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఎలాగైతే మేము ఘంటాపథంగా చెప్పుకుంటున్నామో, 4 సంవత్సరాల తర్వాత సర్టిఫికేట్తో కాదు ట్రైనింగ్తో బయటకు వస్తాడు, ఉద్యోగంతో బయటికి రావాలనుకుంటున్నారా, కేఎల్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఏదో ఒక సర్టిఫికేట్ వస్తుంది, సర్టిఫికేటే కావాలనుకుంటే బోల్డ్ ఉన్నాయి. 4 ఏళ్ళు చదివినా చదవకపోయినా, రాసినా రాయకపోయినా ఏదో విధంగా సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. దట్ ఈజ్ నాట్ ది మ్యాటర్. స్టూడెంట్ బయటకు వస్తున్నాడంటే క్వాలిఫికేషన్తో పాటు క్వాలిటీ కూడా ఉండాలి. అలాంటి క్వాలిటీ ఇంజనీర్ని మీరు చూడాలనుకుంటున్నారా, మీ అబ్బాయిలో కానీ మీ అమ్మాయిలో కానీ, కేఎల్ ఆప్షన్ పెట్టుకోండి. ఇట్లాంటి ఆప్షన్స్ మీ అబ్బాయిలో మార్పు చూడాలనుకుంటున్నారా, ఇంటర్మీడియట్ వరకు ఒక రకంగా ఉంటాడు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ మార్పు చూడాలనుకుంటున్నారా, మాట్లాడే విధానంలో కానివ్వండి, బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, మిగతా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, మిగతా అన్నిట్లో యాక్టివ్గా ఉండటం కానివ్వండి, మీ ఊహలకి మీకు ఏదైతే అనుకుంటున్నారో మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండటానికి స్కోపు కావాలనుకుంటున్నారా, కేఎల్ యూనివర్సిటీ ఆప్షన్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది విజయవాడ క్యాంపస్. హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఏ క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నా సరే, ఏ క్యాంపస్లో చేరినా సరే, మీకు మీ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఒక క్వాలిటీ ఇంజనీర్గా బయటికి పంపించే విధంగా ట్రైనింగ్ చేయటంలో కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉంటుంది. ఎందుకని అంటే అంత ఈజీ కాదు. ఎన్ఆర్ఐఎఫ్లో 22వ ర్యాంక్ రావటం అంటే అంత ఈజీ కాదు. అలాంటి ర్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే అన్ని రంగాల్లో ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్న, ఐటీ రంగంలో సీఈఓలు ఉన్న, రాజకీయ రంగంలో మంచి రాజకీయవేత్తలు ఉన్న, అట్లాగే గవర్నమెంట్ సెక్టార్లో మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కొంతమంది కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులే వాళ్ళందరూ ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే.
వాళ్ళందరూ ఆ విధంగా ఈరోజు నా పొజిషన్కి వెళ్ళడానికి ఇక్కడ ఏ యూనివర్సిటీ అనేది ఎలాగైతే వేదిక అయిందో మీ అబ్బాయిని మీ అమ్మాయిని కూడా అలాగా చూడాలనుకుంటున్నారా, కేఎల్ యూనివర్సిటీ ఆప్షన్ పెట్టుకోండి. క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందంటారు? కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఎ డిఫరెంట్ క్యాంపస్. మీరు ఇందాక చెప్పాను 100 ఎకరాల క్యాంపస్. ఆ క్యాంపస్లో మీకు ఎక్కడ కూడా స్ట్రెస్ అనేది కనిపించకుండా ఇంజనీర్గా తయారవ్వాలి అన్న ఇంజనీరింగే కాదు, అదర్ కోర్సెస్ చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఒక ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంజనీరింగ్ వైపు వస్తారు, లేదంటే మిగతా డిగ్రీ కోర్సులు చాలా ఉన్నాయి. బీఎస్సీ యానిమేషన్ గేమింగ్ కానివ్వండి, లేకపోతే బీకామ్ కానివ్వండి, లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, లేకపోతే మిగతా కోర్సులు ఏవైతే బీసీఏ కానివ్వండి, ఇలాంటి కోర్సుల్లో అలాగే బీబీఏ ఎల్ఎల్బి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, చాలా అద్భుతమైన కోర్సు బీబీఏ ఎల్ఎల్బి. ఇలాంటి కోర్సులు కానివ్వండి, ఇంజనీరింగ్తో పాటు సమానంగా వేతనాలు వచ్చే విధంగా వాళ్ళకి ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ దానికి తగ్గట్టు రూపకల్పన చేశారు. అంటే ఒక ఇంజనీరింగే కాదు, మిగతా కోర్సుల్లో కూడా స్టూడెంట్స్ అదే విధంగా వేతనాలు పొందొచ్చు, శాలరీస్ అదే విధంగా వస్తాయి అన్న కాన్ఫిడెన్సు కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థినికి అయితే వస్తుంది. అందుకనే క్యాంపస్లో చదివే విద్యార్థులు, మా దగ్గర చదివే విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా క్యాంపస్కి వస్తారు. ఎందుకని అంటే ఇక్కడ చదువుకునేటప్పుడు ఎలాగైతే ఉంటుందో సమ్మర్ గ్యాప్లో కూడా వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంటికి వెళ్ళి 2 నెలలు హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకునే పిల్లలు మీకు ఎక్కడ కనిపించరు. ఆ 2 నెలలు వేరే కోర్సులు చేద్దాము, వేరే స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి చేద్దాము అన్నీ ఆ క్యాంపస్లోనే ఉండి స్కిల్లింగ్ సర్టిఫికేషన్స్, లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు చేయటమో, లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్ కోర్సులు ముందుగానే రిజిస్టర్ చేసుకొని చేయటమో, ఇట్లాంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ సమ్మర్ గ్యాప్లో కూడా ఇళ్ళకి వెళ్ళకుండా హాస్టల్లోనే ఉండి క్యాంపస్లోనే ఉండి ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ చేయడం అంటే ఇక్కడ చదువుతూ ఎంజాయ్ చేసుకుంటారు. అదేవిధంగా చదువుతో పాటు హాబీ క్లబ్స్ ఉంటాయి, మ్యూజిక్ క్లబ్ ఉంటుంది, డ్యాన్స్ క్లబ్ ఉంటుంది, అలాగే సాంస్క్రిట్ క్లబ్ ఉంటుంది, తెలుగు క్లబ్ ఉంటుంది, ఇంగ్లీష్ క్లబ్ ఉంటుంది. ఇట్లాంటి క్లబ్స్ బోల్డ్ ఉంటాయి. ఏ క్లబ్లో స్టూడెంట్స్ ఎందులో పార్టిసిపేట్ చేస్తాడో, ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టు వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు. మల్టీ డిసిప్లిన్ రంగంలో అంటే అన్ని రకాల రంగాల్లో వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించిన పిల్లల్ని వాళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది అతి పెద్ద క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్.